స్వీపరు క్లీనర్ల జీతాలు మహా అయితే 10,000 లేదంటే 15,000 ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే అటెండర్లకు అటు ఇటుగా కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ తెలంగాణలోని ఒక అటెండర్ జీతం ఎంతో తెలిసి ఇండియాలోని బడా సాఫ్ట్వేర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు షాక్ అవుతున్నారు. ఈ జాబ్ ఉన్న బలంగా మానేసి తెలంగాణలో స్వీపర్ పోస్టుకు అప్లై చేసుకుంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారట. అవెంతంటే ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీలో పనిచేసే స్వీపర్ కి సమానమేనా? హోదాను పక్కన పెడితే వారు అందుకుంటున్న నెల జీతాలతో పోల్చితే ప్రధాని ముఖ్యమంత్రులతో సమానంగా జీతం తీసుకుంటున్నాడు గ్రేటర్లో పనిచేసే ఓ సీనియర్ స్వీపర్. ఇక అక్కడ పనిచేసే సీనియర్ ఆఫీసర్ శాలరీ ప్రధాని రాష్ట్రపతి జీతాన్ని మించి ఉంది. తెలంగాణలో జీతాలు, పెన్షన్లు రేవంత్ సర్కార్కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. జీతాలు, పెన్షన్ల కోసమే నెలకు 6,000 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. రేవంత్ సర్కార్కు రోజురోజుకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారంగా మారుతున్నాయి. సుమారు 7 లక్షల కోట్ల అప్పుల చిట్టాతో అధికారంలోకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం సవాల్గా మారింది. రాష్ట్రానికొస్తున్న ఆదాయాన్ని, ఖర్చులను బేరీజు వేసుకుని చెప్పిన సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన కొనసాగించడం కత్తి మీద సామని చెప్పక తప్పదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లేనని లెక్కలు చెబుతున్నాయి. రెండు 2026-27 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల డేటా చూసి షాక్ అయింది. రాష్ట్ర ఖజానాపై జీతాలు, పెన్షన్ల భారం మోయలేనంతగా మారింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉన్న జీతాల వ్యయంతో పోల్చితే ఇప్పుడు 4 రెట్లు పెరిగిందట. అప్పుడు నెలకు 1,500 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా ప్రతి నెల దాదాపు 6,000 కోట్ల రూపాయలను జీతాలు, పెన్షన్లకు వెచ్చిస్తోంది. తెలంగాణలో కొందరు ఉద్యోగుల పే స్లిప్స్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మకమానదు. విద్యుత్ శాఖలో పనిచేసే ఓ స్వీపర్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమానంగా జీతం అందుకుంటున్నాడు. ఆయన జీతం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ ఉందట. విద్యుత్ శాఖలో పనిచేసే ఓ సీనియర్ స్వీపర్ శాలరీ అక్షరాల 2 లక్షలు ఉందట. ఈ విషయాన్ని ఎవరో కాదు, స్వయంగా తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు లెక్కలు వేసి చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి బేసిక్ శాలరీ కూడా 2 లక్షలే. మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఏ అధికారి అందుకోని విధంగా తెలంగాణలో కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్ ఏకంగా నెలకు 7 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాడు. ఇలా ఎంతో మంది జీతాలు సర్కార్ ఖజానాకు పెనుభారంగా అవుతున్నాయి. ఈ పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలే కారణమని టాక్. ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్ల వేటలో భాగంగా ఉద్యోగులపై ఆయా ప్రభుత్వాలు డిఏ హైక్లు ప్రకటిస్తున్నాయి. జీతాలు, పెన్షన్లు పెరిగి ప్రభుత్వానికి మోయలేని భారంగా మారాయని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల లేటెస్ట్ డిఏ 33.67%. దీంతో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగుల గ్రాస్ శాలరీలు లక్షలు దాటుతున్నాయి. రాష్ట్ర రెవెన్యూలో 45% శాలరీలు, పెన్షన్లు వడ్డీలకే ఖర్చవుతుండడం సర్కార్కు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే రెగ్యులరైజ్ కార్మికుడి సగటు జీతం 70,000 రూపాయలు. ఇక సీనియర్ స్వీపర్ అంటే క్లాస్ 4 ఉద్యోగి జీతం నెలకు 2 లక్షల వరకు ఉంది. అదేవిధంగా టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ వంటి విద్యుత్ శాఖలో పనిచేసే సీనియర్ ఇంజనీర్లు నెలకి అక్షరాల 7 లక్షల రూపాయలు అందుకుంటున్నారు. దీంతో 2025-26 బడ్జెట్లో రెవెన్యూ రిసీవ్స్ 2.3 లక్షల కోట్లు ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏకంగా 2.27 లక్షల కోట్లుగా ఉందని కాగ్ తేల్చింది.
తెలంగాణ ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని పేదలకు పంచుతాం, అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని పదే పదే ప్రకటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఫైనాన్స్ స్లిప్ చూసి అవాక్కవుతున్నారట. మరి ఖజానాకు భారంగా మారుతున్న ఈ లెక్కలను ఎలా సరిచేసుకుని సర్కార్ ముందుకెళ్తుందో చూడాలి.